వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడే ఒక కీలకమైన వివరాలు అయితే రావడం జరిగింది. పే కమిషన్పై ముఖ్యమైన అప్డేట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా భారీ కోత అంటూ ఇప్పుడిప్పుడే రావడం జరిగిందనమాట. కేంద్ర ప్రభుత్వం షాక్ అయితే ఇచ్చింది. మరి షాకింగ్ నిర్ణయం ఏంటి తీసుకుందనేది గమనించినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరే ఉద్యోగులకు చేదు వార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే జూలై 2025 నుంచి పలు బెనిఫిట్స్ అనేది తొలగిస్తుంది. కొత్త ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ యొక్క కొత్త రూల్స్ అనేది వర్తించవు. మరి ఎలాంటి బెనిఫిట్స్ తొలగిస్తుందో ఈ కథనం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అనే నిర్ణయాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. 7th పే కమిషన్ పై కేంద్రం షాకింగ్ నిర్ణయం. జూలై నుంచి ఉద్యోగుల ఎలివెన్స్లో భారీ కోత. అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మార్చి 2025-24 రోజున జారీ చేసిన ఆఫీస్ మరి ఏవైతే ఒక పత్రాలు ఉన్నాయో, ఒకవేళ ఉద్యోగి డ్రెస్ ఎలివెన్స్ జూలై నెలలో ఇచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరితే కనుక అతనికి దామాషా ప్రతిపాదికన భత్యం అయితే అందిస్తారు. అంటే ఉద్యోగంలో చేరి ఎన్ని నెలలు అవుతుందనేది లెక్కలోకి తీసుకొని ఈ యొక్క దుస్తుల భత్యం అనేది అందిస్తారు. మరోవైపు జూలై 2025 తర్వాత చూసినట్లయితే పదవి విరమణ చేసే ఉద్యోగులకు మార్చి 5, 2020లో జారీ చేసిన ఆదేశాలు అమలవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ అయితే తెలిపింది. డిసెంబర్ తర్వాత పదవి విరమణ పొందే వారికి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే పూర్తి డ్రెస్ ఎలివెన్షన్ అనేది అందుతాయి. మరి పూర్తి వివరాలు కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. 7వ వేతన సంఘం ప్రకారం ప్రభుత్వం వివిధ కేటగిరీల్లోని ఉద్యోగులకు దుస్తుల కోసం వేరువేరు నగదు భత్యం అయితే అందిస్తుంది. ఆగస్టు 8, 2025 ఆఫీసు మరి ఈ యొక్క పత్రం ప్రకారం ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ సహా కేంద్ర మరి సాయుధ దళాలు మరి ఏవైతే ఉన్నాయో దళాలు ఈ యొక్క కోస్ట్ గార్డ్ ఉద్యోగులకు ఏడాదికి 20,000 డ్రెస్ ఎలివెన్స్ అయితే అందిస్తారు. అలాగే మిలిటరీ మరి నర్సింగ్ సర్వీస్ ఉద్యోగులు, పోలీస్ ఆఫీసర్లు, ఢిల్లీ ఏసీపీలు, అండమాన్ నికోబార్ ఐలాండ్ పోలీస్ సర్వీసులు, కేంద్రం ఎవరైతే ఎక్సైజ్ శాఖ మరి కార్పొరేట్ల వంటి ఉద్యోగులకు మరి ఏదైతే ఏడాదికి 10,000 రూపాయలు భత్యం అయితే ఇస్తారు.